సో మనం వచ్చేసి 4వ గ్రంథము 21వ అధ్యాయం నుంచి మనం తెలుసుకుంటూ వచ్చేసి మనం ఇప్పటి వరకు 30 శ్లోకాల వరకు కూడా నేర్చుకొని ఉన్నాము. సో ఈ 30 శ్లోకాల్లో ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ మన వాళ్ళే అనుకుంటున్నాను. సరే ఎనీహో కొంచెం రివిజన్ చేసుకొని మళ్ళీ మనం ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నా వాళ్ళకి ఏంటిది ఏం మాట్లాడుకుంటున్నారు తెలియాలి కాబట్టి మనం ఒకసారి దాన్ని మాట్లాడుకుని ఒకసారి సో ఇందులో వచ్చేసి మనకి మొత్తం 52 శ్లోకాలు ఉన్నాయి. సో ఈ 52 శ్లోకాలని కనుకను విభజించుకుంటే 5 భాగాలుగా ఉంది అని చెప్పి చెప్పుకున్నాము. 1 నుంచి 10 శ్లోకాలు ఏంటంటే చక్కగా ఆయన బ్రహ్మవర్త నుంచి అన్ని కూడా యజ్ఞాలు 99 తీసుకొని కృష్ణవేణి మాతాజీ మ్యూట్లోకి వెళ్ళండి. సో ఆయన యజ్ఞాలన్నీ కూడా ఫినిష్ చేసుకొని అక్కడి నుంచి ఎప్పుడైతే రాజ్యంలోకి ఎంత ఇదిగా ఆయనకి వెల్కమ్ పాడుతుంది మనకి ఆల్మోస్ట్గా ద్వారకాకి ఎప్పుడైతే కృష్ణుడు ఇంద్రప్రస్థానించే ద్వారకాకి వెళ్తే వాళ్ళందరూ ఏ విధంగా ఆయనకి స్వాగతిస్తారో ఆల్మోస్ట్ అదే టైప్లో ఇక్కడ కూడా అందరూ ఆయనకి స్వాగతం పలుకుతారనమాట. స్వాగతం పలికిన తర్వాత మైత్రేయముని చెప్తా ఉన్నాడు, అలా అందరూ బాగా మంచిగా వెల్కమ్ చెప్పారు. ఆ తర్వాత ఆయన చక్కగా ఆయన కర్తవ్యాలన్నీ నిర్వర్తించారు. తర్వాత భగవంతుడి దగ్గరికి చేరారు అని చెప్తే విదురుడు వెంటనే మళ్ళీ అడుగుతున్నారు అనమాట. అంతటి మంచి వ్యక్తి గురించి, అంతటి గొప్ప భక్తుడు, ఒక పక్క ఆయన భగవంతుడి శక్తావేశ అవతారము ప్లస్ ఎంతో మంచిగా పరిపాలించి అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్న అతని గురించి ఇంకా కొంచెం వినాలని ఉంది నాకు, ఇంకొంచెం వివరించి చెప్పరు. ఎవరికి ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళ గురించి, కొంచెం నాకు ఇంకొద్దిగా వివరించి అడుగుతాడు. దానికి మైత్రేయుని సరే అనేసి మళ్ళీ మొదలు పెడతారు 11 శ్లోకం నుంచి. సో ఎప్పుడైతే ఆ 11 శ్లోకం నుంచి మొదలు పెట్టారో సో ఆయన ఏ విధంగా ఎంజాయ్ చేస్తారు, ఏ విధంగా పరిపాలించారు, ఆయన యొక్క కర్తవ్యాన్ని ఏ విధంగా చేశారు అని చెబుతూ ఆయన గురించి అంటే ఒకరోజు ఒక యజ్ఞం మొదలు పెట్టారు అని చెప్పి చెప్తారనమాట. సో ఆ యజ్ఞం దగ్గరికి ఏంటి అంటే ఆటోమేటిక్గా ఆ రోజుల్లో దేవతలు అందరూ వచ్చేవాళ్ళు అనమాట. సాధు పురుషులు, మహాత్ములు, వాళ్ళు ప్రజలు అందరూ దేవతలు అందరూ వచ్చారనమాట యజ్ఞం దగ్గరికి. సో వచ్చిన తర్వాత వాళ్ళందరినీ చూసి అక్కడ ఎలా ఉన్నాడు ఆయన, వాళ్ళందరి మధ్యలో ఈ రాజు ఏ విధంగా ఉన్నాడు అనేదాన్ని, ఆయన యొక్క అందాన్ని గురించి మనకి ఎంతో గొప్పగా చెప్తారనమాట. చెప్పిన తర్వాత 19వ శ్లోకం దాకా ఇప్పుడు ఆయన అందరినీ ఒక చక్కగా అందరూ వచ్చున్నారు కాబట్టి వాళ్ళందరికీ మర్యాదలు చేసి ఎవరికి ఏ విధంగా చేయాలో, ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో ఇచ్చి వాళ్ళందరితో కూర్చొని మాట్లాడడం మొదలు పెట్టారనమాట. సో ఆ మాట్లాడడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ శ్లోక. సో అందులో ఏంటంటే ఆయన అలంకారయుక్తంగా ఎవరికి ఎటువంటి ఆ ఏంటంటే దాన్ని ఎంతో సుందరంగా శ్రవణానందకరంగా ఎంతో ఇదిగా ఆయన చెప్తూ 7 రకాలుగా పొగుడుతూ ఒకటి మెయిన్ది ఏంటి అంటే ఆయన చేకూరేలాగా, అంటే మనం ఏదైనా ఒకటి మాట్లాడామంటే అది ఉపయోగమా లేదా అనేది చూడమండి. సో ఆ విధంగా ఆయన అందరికీ లాభం చేకూరేలాగా ఆయన మాట్లాడారనమాట. సో అది ఏం మాట్లాడారు అనేది మనకి 21వ శ్లోకం నుంచి మొదలవుతుందన్నమాట. సో 21వ శ్లోకం నుంచి మనం చూసుకున్నాము అంటే పృథు ఫస్ట్ ఎవరితో మాట్లాడతారు అంటే డివోటీస్తో మాట్లాడతారనమాట. సో వాళ్ళని పిలిచి వాళ్ళతోటి చెప్తూ ఉంటారు, మీరందరూ నేను చెప్పేది శ్రద్ధగా ఇదేంటి మమ్మల్ని ఇలా శ్రద్ధగా వినమంటున్నావు, నువ్వు రాజు కదా, నువ్వు ఆజ్ఞాపించాలి కదా అని అంటే అప్పుడు మళ్ళీ 22వ శ్లోకంలో చెప్తారనమాట, నేను కానీ నేను రాజుని దేవుని యొక్క అనుగ్రహంతో అయ్యాను అనేసి ఆయన అక్కడ గర్వం అనేది లేకుండా ఆయన చెప్తూ ఉంటాం. ఇక్కడ 22 నుంచి కూడాను మనకి 24, 25 శ్లోకాల వరకు కూడా ఆయన యొక్క లక్షణాలు మనకి తెలుస్తూ ఉంటాయి. సో అక్కడ ఎక్కడా కూడాను అహంకారం అనేది కానీ ఏమీ ఉండదు. నేను రాజుని ఎలా అయ్యాను అంటే భగవంతుడి యొక్క అనుగ్రహంతో అయ్యాను అని చెప్పేసి చెప్తాడనమాట. ఆ తర్వాత ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఒక రాజుగా చేయాల్సిన కర్తవ్యం ఏంటి అంటే ప్రజల్ని సరిగ్గా పరిపాలించడము, వాళ్ళ యోగక్షేమాలు చూడడము, అది వాళ్ళకి లాస్ట్కి ఏంటంటే వాళ్ళందరినీ భక్తుల్నిగా చేయగలగడము అనేది, అంటే వాళ్ళ వర్ణాశ్రమ సంబంధానికి సంబంధించినట్టు ఏ పని అనేది ఇవ్వాలి అలాంటిది చెయ్యాలి అని చెప్తారు. అది చెయ్యకపోతే ఏమవుతుంది అని అంటే ఎప్పుడైతే నేను చక్కగా కూర్చొని చేస్తూ మీ దగ్గర నుంచి శిస్తులన్నీ వసూలు చేసుకుంటూ నేను అలా ఉండిపోయాను అనుకోండి, మీ అందరికీ ఏది సరిగ్గైన దారి నేను చూపించలేదు అనుకోండి, సరైన పని కల్పించలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అనేది ఆయన నాకు మరణానంతరం తర్వాత
ఏం జరుగుతుంది అనేది చెప్తారనమాట. నెక్స్ట్ నేను ధర్మంగా పరిపాలించి మీ అందరికీ సరిగ్గా భక్తి కలుగజేసి మీ అందరికీ సరైనగా అన్ని కూడా అరేంజ్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అనేది ఆయన చెప్తారనమాట. అంటే ఇది మరణాంతరం కూడా ఎంతో నాకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్తారనమాట. సో ఆ తర్వాత 25వ శ్లోకాలు ఏంటి అంటే, అందుకని మనందరం ఏం చేయాలి అంటే మనం మన యొక్క కర్తవ్యాలు చేసుకోవాలి, చేసుకుంటూ భగవంతుడిని మనము తలుచుకుంటూ ఉండాలి అని చెప్పేసి, అది కూడా ఎలాగా మనకి అసూయ ద్వేషాలు ఏమీ లేకుండా భగవంతుడిని మనకి వర్ణాశ్రమ ప్రకారంగా మనకి ఏ కర్తవ్యం అయితే ఉంటుందో దాన్ని మనము చక్కగా అవలంబించాలి అని చెప్పేసి చెప్తారు. సో ఇదే మీరు నాకు చూపించే కరుణ అని కూడా చెప్తారనమాట. సో అప్పుడు తర్వాత ఏంటి అంటే, ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నాను అంటే, మనం ఎప్పుడైతే గనక మన కర్తవ్యం సరిగ్గా చేయకుండా ఇలా గనక ఉన్నాము అంటే, అది పాపమైనా పుణ్యమైనా కానీ ఏదైనా కూడాను అది చేస్తే దానికి ముగ్గురు కారణాలు ఉంటారు. దాని ఫలితాన్ని పంచుకోవడానికి ముగ్గురు ఉంటారు అని చెప్తారు. ఎవరెవరు ముగ్గురు? ఎవరైనా చెప్తారా? మాతది భర్త బ్రాహ్మిన్స్ అంటే మాతాజీ. ఎవరు? చెప్పండి మాతది, చెప్పండి. నిత్య రూపిణి మాతది చెప్పండి. చెప్పండి చెప్పండి, మీరు చెప్పండి. హరే కృష్ణ. ఎవరైతే ఆర్డర్ పాస్ చేస్తారో, ఎవరైతే దాన్ని పాలిస్తారో, ఎవరైతే దానికి ఆమోదం ఇస్తారో, కరెక్టే మాతది తెలుగు. ఎగ్జాక్ట్లీ యా, అంటే కర్త, చేసేవాళ్ళు కర్త, ఆజ్ఞాపించే వాళ్ళు అంటే రాజులు, ఆనుమోదం అంటే దాన్ని శాంక్షన్ చేసేవాళ్ళు అంటే, ఓ నువ్వు చేస్తుంది కరెక్టే, కరెక్ట్, నో ప్రాబ్లం. ఇప్పుడు మనకందరికీ కూడా డౌట్లు అడిగాను, సో వాటికి ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అని చెప్పాను. సో అది మంచి అయితే పుణ్యం నాకు వస్తుంది, అది పాపం అయితే నాకు వస్తుంది అనమాట. సమంగా దాంట్లో నేను కూడా పార్ట్ అవుతాను అనమాట. సో అది మనకి ఇక్కడ ముగ్గురు కూడా వస్తారు, అందుకని మీ కర్తవ్యాలు సరిగ్గా చేయండి అని చెప్పేసి చెప్తున్నాడు. అప్పుడు వీళ్ళు అడుగుతున్నారు అనమాట, నువ్వు ఎంత బాగానే ఉంది, భగవంతుడు ఉండాలి, భగవంతుడిని చెయ్యాలి అని చెప్తున్నావు, కానీ మీ తండ్రి చూస్తేనేమో ఎక్కడో అంతా కూడా నాస్తికత్వాన్ని తీసుకొచ్చి పెట్టున్నాడు, సో ఇప్పుడు నువ్వు ఎట్లాగ దాన్ని ఇచ్చేస్తావు అని అంటే, అప్పుడు మళ్ళీ ఆయన 27 శ్లోకాలు చెప్తూ ఉన్నారనమాట. అది ఒక వేదాల్లో చెప్పబడింది, భగవంతుడు అనే అతను ఉన్నాడు అని చెప్పేసి 27 శ్లోకాలు మనకి చెప్తూ, ఎందుకు భగవంతుడు ఉన్నాడు అని ఎట్లా తెలుస్తుంది అంటే, మనకి భౌతిక ప్రపంచంలో కూడా అధికమైన శక్తి, అధికమైన సౌందర్యము, అధికమైన డబ్బులు, అలా కొంతమందికి విపరీతమైన శక్తులు ఉంటాయి, కొంతమందికి అసలు ఉండవు. సో ఈ డిఫరెన్స్ అనేది ఎందుకు వస్తుంది? మనకి కర్మ ఫలితాలు. కానీ ఆ కర్మ ఫలితాలు అనేది ఎవరు చూస్తున్నారు? భగవంతుడు చూస్తున్నాడు. ఇది ఎక్కడుంది? వేద ప్రమాణాల్లో రాసి ఉంది అని చెప్పేసి మనకి భగవంతుడు ఉన్నాడు అనేది అక్కడ ప్రామాణికంగా ఆయన నిరూపించుకుంటూ మనకి ప్రభుపాదుల వారి పర్పోర్ట్ 6 పేజీలు రాశారు. నేను అదంతా కూడా మనము చర్చించుకున్నాం అనమాట. సో భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి యొక్క హయ్యర్ ప్రయారిటీ ఏంటి అనేది నిరూపించాము. దానికి మనం ఏం చేయాలి అంటే, భగవంతుడి ప్రీత్యర్థం మనం పనులు చేయాలి. మనకి 2 రకాల కర్మలు ఉంటాయి, లౌకిక కర్మలు అని భగవంతుడి యొక్క పనులు. సో మనం మన పనులు అంటే మనం ఏదైతే వర్ణాశ్రమ విధానంలో మనకి ఏ కర్తవ్యం ఉందో దాన్ని చేస్తూ భగవంతుడిని మధ్యలో పెట్టుకొని భగవంతుడి ప్రీత్యర్థం మనం పని చేయాలి. అప్పుడే మనము భగవంతుడి దగ్గరికి చేరగలుగుతాము అనేది మనం ఆ పర్పోర్ట్ మొత్తం ద్వారాను మనం నేను నేర్చుకుందనమాట. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం అడుగుతున్నారు? అది కరెక్టే, ఓకే, ఇన్ని రకాల జీవులు, ఇదంతా కూడా భగవంతుడు ఉన్నాడు, ఓకే, మాకు అర్థమయ్యింది. కానీ ఇదేంటి ఎవరితో ప్రూవ్ చేయబడిందా? నువ్వు ఎలా చెప్తావు ఇది కరెక్టు అని అంటే, అప్పుడు మా తాతలు అందరూ కూడా దీన్ని ఫాలో అయి ఉన్నారు. సో ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్తారు? వాళ్ళ తండ్రిది కూడా చెప్తున్నాడు అనమాట. సో మా నాన్న ఇది ఫాలో అవ్వకుండా ఆ పాపగతిన ఎలా అయితే ఉన్నాడు అనేసి ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్పి, మొత్తానికి ఏంటంటే నిన్నటికి మనము ఓకే, మనకి అథారిటీ కూడా ఎవరెవరు ఫాలో అయి ఉన్నారు అనేది కూడా మనం చూసామన్నమాట. సో ఇప్పుడు ఇవాళ 31వ శ్లోకం నుంచి మనం చూద్దాం. అయితే ఇప్పటి వరకు ఏంటి, అంత బాగానే చెప్పారు, దేవుడు ఉన్నాడు, అయిపోయింది, ఓకే. సో అయితే ఇప్పుడు ఎలా చేయాలి దాన్ని? ఓకే, దేవుడు ఉన్నాడు, అథారిటీ ఉంది, సరే. సో ఇప్పుడు దీన్ని ఎలా ఫాలో అవ్వాలి అనేది ఈ వరుసగా ఈ 3 శ్లోకాలు అనేది రోజు గుర్తుపెట్టుకోవాల్సిందనమాట. అంటే ఈ 3 శ్లోకాల్లో ఏంటంటే, మన వర్ణాశ్రమ విభాగం ప్రకారం అయితే ఏమి, మనము ఒక ఆశ్రమం ప్రకారం అయితే ఏమి, కానీ మన కర్తవ్యం ఏముంటుందో దాన్ని మనం ఏ విధంగా చెయ్యాలి, చేస్తే అంటే మనం ఏమంటారు దాన్ని, ప్రాక్టీస్ ఎలా చేయాలి, దాని యొక్క పర్పస్ ఏంటి, దాని వలన వచ్చేది ఏంటి మనకి, దాని తర్వాత మనం ఏ విధంగా మనం అంటే ఒక యునైటీగా ఒక గోల్ ఏంటి అనేది కూడా మనకి తెలుస్తుంది అనమాట ఈ 3 శ్లోకాల్లో. ఓకే, ఇవి చాలా మన లైఫ్లో రోజువారీ ఉపయోగపడే శ్లోకాలు.
యత్పాదసేవాభిరుచిస్తపస్వినా జన్మోపచితం మలం ధియః క్షిణోత్వన్వహమేధతి సతి యథా పదాంగుష్ట వినిసృతా సరేత్. ఎవరైనా నేను చదువుతారా చదవను మాతాజీ? హరే కృష్ణ నేను చదవ మాతాజీ. చదవండి మాతాజీ. చదవాలా మాతాజీ? హరే కృష్ణ. యత్పాదసేవాభిరుచిస్తపస్వినాం అశేష జన్మోపచితం మలం ధియః సద్యక్షిణోత్యన్వహమేధతి సతి యథా పదాంగుష్ఠ వినుస్మృతా సరిత్. అనేక జన్మల నుండి మనస్సులో ప్రోగుపడిన మాలిన్యమును దుఃఖిత మానవాళి భగవత్ పాద పద్మ సేవాభిరుచిచే శీఘ్రమే చాళనము చేసుకొనగలదు. భగవానుని చరణ కమల అంగుష్ఠము నుండి బహిర్గతమయ్యేడి గంగాజలము వలె ఆ పద్ధతి తక్షణమే మనస్సును శుద్ధిపరచగా కృష్ణ భక్తి భావన క్రమముగా వృద్ధి చెందగలదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇప్పుడు ఈ శ్లోకాలు ఏంటి? ఓకే, మనం అనుకుంటూ ఉంటాం, అయ్యో భగవంతుడు ఉన్నాడు, ఓకే, అసలు మనం భగవంతుడి సేవ చేయడం, ఓకే. నేను ఒకటి అడుగుతాను అందరినీ, ఎప్పుడైనా భగవంతుడి యొక్క సేవ ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటున్నాము, కానీ వాళ్ళు మనకు తెలుస్తున్నారు అంటే ఒక ఒక పేరు ప్రతిష్ట రావడం కోసం చేస్తున్నారు, వాళ్ళలో కొంచెం కల్మషాలు అనేవి ఉన్నాయి, భగవంతుడి సేవ ఇచ్చిన చేస్తున్నారు, బట్ వాళ్ళు స్వలాభం కోసం చేస్తూ ఉన్నారు వాటిని. ఓకే, ఇప్పుడు అలాంటి వాళ్ళకి మనం సేవ ఇవ్వాలా వద్దా? సో ఇప్పుడు అలాంటి లేదు వాళ్ళకి సేవ మాతాజీ. ఉంటే లేదు లేదు, లేదు మాతాజీ. నేను స్వలాభం కోసం మూడు ఆన్సర్లు ఇస్తాను, మూడు చెప్పండి. ఒకటి, ఓకే, లేదు, లేదు లేదు మీరు చేస్తుంది కరెక్ట్ కాదు, ఇదే మనము ఎప్పుడు కూడా భగవంతుడికి పని ఎప్పుడు కూడాను స్వలాభం కోసం చేయకూడదు, ఇలా ఉండకూడదు అనేసి వాళ్ళకి మంచిగా క్లాస్ పీకేసి సేవిస్తారు. ఒకటి. రెండోది, ఎందుకు వచ్చింది వీళ్ళకి ఈ సేవ ఇవ్వకూడదు, నేను వీళ్ళకి ఈ సేవ ఇవ్వను, ఇంకొకరికి ఇస్తాను, మంచిగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇస్తాను అనేసి సేవని ట్రాన్స్ఫర్ చేస్తారు. మూడోది, ఫోన్లో ఏదో ఒకటి సేవ చేసుకోనిలే అని ఇస్తారు. ఈ మూడిట్లో ఏది ఏది చేస్తే బెస్ట్ అంటారు? ఫస్ట్ ఫస్ట్ వన్ మాతాజీ. ఫస్ట్ ఓకే, ఫస్ట్ది అంటే వాళ్ళకి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంటే ఫస్ట్ మనకి చెప్పిన వెంటనే వాళ్ళు వింటారా? అది ఎక్కుతుందా వాళ్ళకి? మాతాజీ మూడోది ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు భగవంతుడి సేవ చేస్తూ మారే అవకాశం ఉంటుంది కాబట్టి సేవ అయితే చేసుకొని ఇవ్వాలి కదా మాతాజీ. హరే కృష్ణ. ఎగ్జాక్ట్లీ, అంటే దాంట్లో కూడా ఇప్పుడు ఏంటంటే ఏదైతే చిన్న చిన్న సేవలు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆ సేవలు ఇవ్వడం అనమాట. ఒకేసారి డైరెక్ట్ మేబీ అంటే ఇవ్వచ్చు, తప్పేం లేదు, బట్ కానీ ఏంటంటే ఆ భగవంతుడి సేవలు ఇస్తూ ఉండగానే ఇప్పుడు మనం ఉన్నాము, మనం డైరెక్ట్గా ఫస్ట్ సారే మనకి మంచి మంచి సేవలు ఇస్తారా? ఓకే, మంచి మంచి సేవలు కాకపోయినా ఇప్పుడు మనకి ఎవరో ఒకళ్ళు ఇంట్రడ్యూస్ చేసి మనకి సేవలు ఇవ్వకపోతే మనం మారగలమా? మారలేం మాతాజీ. మారలేం కదా. సరే, వాళ్ళు మారిన దాకా వాళ్ళకి సేవ ఇవ్వకపోతే ఎట్లా మారుతారు వాళ్ళు? అవకాశం లేదు. అసలు ఏ సేవ లేకపోతే ఏమి తెలియదు కదా మాతాజీ. చిన్న చిన్న సేవ వస్తేనే కదా మనకు తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో అందుకొని వాళ్ళకి ఏంటంటే, కాకపోతే మేబీ ఏంటంటే మరీ దేవుడి దగ్గరికి వెళ్ళి చేసే, ఇప్పుడు అందుకే చూడండి, విగ్రహ సేవ చేయాలి, డైటీ వర్షిప్ చేయాలి అంటే విగ్రహ ఆరాధన, దానికి కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో వాళ్ళకే ఇస్తారు, అందులో కూడా ఏంటంటే బాగా ఎవరు చేస్తారో చూసి వాళ్ళకే ఇస్తారు. సో అవి కాకుండా మిగతావి చాలా ఉంటాయి కదా. ఇప్పుడు మాకు చూడండి, ఇక్కడ రేపు 27, 28, 29 3 రోజులు ఒక మాతాజీ వాళ్ళు, లావణ్య లక్ష్మీప్రియ మాతాజీ, మీరు చూసే ఉంటారు, అప్పుడప్పుడు వస్తుంటుంది మన క్లాస్కి. సో ఆ మాతాజీ వాళ్ళ ఇంట్లో డైటీస్కి ఇన్స్టలేషన్ జరుగుతుంది 3 రోజులు. సో వాళ్ళు ఏంటి, చాలా సేవలు ఉన్నాయి, బట్ ఆ సేవల్లో ఏంటంటే కొన్ని సేవలకి ఓన్లీ దీక్ష తీసుకున్న వాళ్ళే సరిపోతుంది, అందరి లేదు, మిగతా సేవలు చాలా ఉన్నాయి తీసుకోండి అని చెప్పేసి చెప్పారనమాట. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళని, ఓకే, అసలు సేవకి పనికిరారు అని పక్కన పెట్టకుండా వాళ్ళకి ఏంటంటే కొన్ని సేవలు ఇస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళు చిన్నగా అదే శ్లోక అడిగాను అంటే ఆ శ్లోకాన్ని ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఎన్నో పాపాలు ఉంటాయి, ఓకే, మనకి అనేక జన్మల నుంచి మనం ఎంతో పాపాలు మూట కట్టుకొని ఉన్నాము, ఓకే, మనలో ఎంత పాపమో ఏదో ఒకటి మొత్తానికి మాలిన్యాలు, కామ క్రోధ మోహ లోభ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి.
అన్నిటినీ కూడాను మనం ఎట్లా పోగొట్టుకోవాలి అంటే భగవత్ పాద పద్మ సేవ. సో భగవంతుడి యొక్క సేవ అన్నమాట. ఆ సేవ ఏంటంటే అభిరుచి. ఓకే, నాకేదో కొంచెం చేసినా చాలు అని ఎప్పుడైతే ఇంట్రెస్ట్ వచ్చి మనం చేయడం మొదలు పెడతామో, అలా మొదలు పెట్టంగా మనకి స్టార్టింగే ఫుల్ ఇంట్రెస్ట్తో వెళ్ళిపోము. కానీ ఎప్పుడైతే చేస్తూ చేస్తూ ఉంటే ఇంకా ఇంకా చెయ్యాలి అనేది అనిపిస్తుందా లేదా మీకు? ఫస్ట్ లో మనకేం ఉండదు, బట్ కానీ చెయ్యంగా చెయ్యంగా ఏమవుతుంది మనకి? ఇంకా చేయాలనుకుంటున్నాను. ఇంకా చేయాలి, అబ్బా ఇంకొంచెం ఇస్తే బాగుండు నాకు సేవ, ఇంకో కొంచెం ఏంటే బాగుండు అనేసి. సో ఇవాళ అందరూ కూడా మీటింగ్ పెడితే అందరూ వచ్చి మేము 3 రోజులు వస్తాం, మాకు ఏ సేవ అయినా పర్వాలేదు, మేము ఏదైనా ఉన్నారు అనమాట ఇవాళ అందరూ కూడా మీటింగ్ లో. సో ఆ విధంగా ఏంటి అంటే మనకి సేవ చేస్తూ 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 ఉండేటప్పటికి మనలోనే తెలియకుండా ఆ అభిరుచి అనేది పెరుగుతుంది ఆ సేవ చేస్తూ ఉంటే. అప్పుడు ఏమవుతుంది, మనలో ఉన్న మాలిన్యాలన్నీ కూడా పోతూ ఉంటాయి అన్నమాట. ఎట్లా అంటే దానికి ఎగ్జాంపుల్గా మనకి ఏమంటారు, దానికి సంబోధిస్తూ దానికి ఎగ్జాంపుల్గా ఏం చెప్తున్నారు అంటే, ఎలా అయితే భగవంతుడి యొక్క మనకి ఫస్ట్ రోజు కాదు, థర్డ్ పాసురంలో మనకి చెప్పారు కదా, భగవంతుడు ఎప్పుడైతే ఆ వామనావతారంలో వచ్చి ఆయన అది బొటన వేలు తగిలి ఆకాశం నుండి గంగ కిందకు వచ్చింది. సో ఆ గంగ ఎంత ఇదిగా మనల్ని శుద్ధి చేస్తుందో, మనలో గనక ఎప్పుడైతే ఈ సేవ అభిరుచి కృష్ణ భక్తి అనేది చిన్నగా మనకి ఆ సేవ ద్వారా ఆ కృష్ణ భక్తి అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. సో మనకి అసలు ఆ సందేహమే అక్కర్లేదు, నిజంగా నేను ప్యూర్ అవుతానా లేదా అనేది. మనల్ని మనం ఒక 3 yearsకి ముందుకి ఇప్పటికి మనం చెక్ చేసుకుంటే మనలో మనకు తెలుస్తుందా లేదా, మనలో మాలిన్యాలు కొంచెం పోయాయి అనేది. మార్క్స్ వేస్తారా లేదా, దీంట్లో ఏమైనా సందేహం ఉందా? తెలుస్తుంది అంటారు. పోయినాయో లేదో తెలియదు కానీ ఉన్నాయని మాత్రం తెలుస్తుంది మనకు. ఏంటిది? పోయినాయో లేదో తెలియదు కానీ ఉన్నాయి మాత్రం తెలుస్తున్నాయి మనకు క్లియర్ గా. నో అంటే ఎట్లాగా అంటే ఇప్పుడు అట్లీస్ట్ మనకి ఇంతకు ముందు కోపం ఎక్కువ వచ్చేది, ఇంతకు ముందు కోరికలు ఎక్కువ ఉండేవి, అవన్నీ తగ్గాయా లేదా? అవును తగ్గిన మాతాజీ. సో అది ఎట్లా, ఎందుకంటే నెమ్మదిగా పోతూ ఉన్నాయి మనలో. ఎప్పుడైతే ఆ అభిరుచి అనేది పెరుగుతూ ఉందో, ఆ కృష్ణ భక్తి భావన మనలో పెరుగుతూ ఉందో, ఇవి అదే విధంగా తగ్గుకుంటూ పోతాయి అనమాట. ఇది పెరిగితే ఇది తగ్గుతూ వెళ్ళిపోతుంది అనమాట. అదే ఇక్కడ. ఓకే, సో దివ్యకులేష్ మాత చెప్పినట్టు అట్లీస్ట్ ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. ఇంతకుముందు మనం ఐడెంటిఫై, ఎవరైనా వచ్చి నువ్వు కోప్పడతావు, నువ్వు మంచిదానివి కాదు అంటే మనం యాక్సెప్ట్ చేయగలుగుతామా? ఎవరైనా చెప్తే ఒప్పుకునే వాళ్ళమా మనం ఇంతకుముందు? నీకు కోపం కోపం దానితో ఎలాంటి ఇంకా దానివి, కోపం వచ్చేది మాతాజీ. నువ్వు ఎలాంటి దానివి అలాంటి దానివి అని అంటే ఎంత కోపం వస్తుంది, పొడుచుకొని వచ్చేస్తుంది ఇంకా. నన్ను ఎలా అంటారా, ఇప్పుడు లేదు నన్ను కానీ ఇలా అప్పుడు అంటారా బాగా అని. కోపం వచ్చేది మాతాజీ. ఇప్పుడు ఎవరైనా చెప్పారనుకో, ఓకే నాలో ఇలా ఉందా, ఓకే మాతాజీ నేను సరి చేసుకోవడానికి ట్రై చేస్తాను మాతాజీ. సో ఇప్పుడు అట్లీస్ట్ మనం అది యాక్సెప్ట్ చేసుకుంటున్నాము, దాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నాము. ఇది దేని వల్ల అయింది? భగవంతుడి యొక్క పాద పద్మ సేవ వల్లనే అవుతుందన్నమాట. సో అదే ఇక్కడ దానికి ఎగ్జాంపుల్గా గంగాజలం. సో ఎందుకు నేను ఇది చెప్పాను ఇప్పుడు, పృథు మహారాజ్ ఎందుకు ఇది చెప్తున్నారు అంటే, ఇక్కడ మనకి ప్రపాదులు వారు రాస్తున్నారు, ఫస్ట్ పారాగ్రాఫ్ అంతా కూడా గంగా గురించి రాశారనమాట. ఒక అతను ఉండేవారంట ఎక్కడో భారతదేశంలో కలకత్తాకు దగ్గరలో ఎవరో ఒక అతను, ఒక బ్రాహ్మణుడు, పేరు నాకు తెలియదు, ఇందులో ప్రపాదులు వారు రాసిందే, నేను కొత్తగా చెప్పట్లేదు. సో అతనికి ఏంటంటే ఏదన్నా ఆరోగ్యం బాగాలేదు అంటే మందులే వేసుకోడంట. ఆయన ఏం చేస్తాడు, గంగా నీళ్ళు తెచ్చుకొని తాగేవాడంట. యాక్చువల్గా చెప్తే గంగ నిజంగా ప్యూరా ఇక్కడికి వచ్చిన తర్వాత, మేబీ ఆకాశంలో ఉన్నప్పుడు చాలా ప్యూర్గా ఉండేది, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి, ఆ కలకత్తా నుంచి మొత్తం తిరిగి వచ్చేటప్పుడు నిజంగా మనం చారధామ యాత్ర వెళ్ళినప్పుడు చూస్తే, గంగను చూస్తే గంగ నీళ్ళు తాగుతామా? తాగలే మాతాజీ, చూస్తుండే తాగాలనిపించదు కూడా. మాతాజీ మాతాజీ మనకు చూడడానికి అలా కనిపిస్తది కానీ గంగ ఎప్పుడు పవిత్రమే మాతాజీ. మనలో భావమే అట్లుంటది మాతాజీ. ఇట్లా ఉన్నాయి అట్లా ఉన్నాయని మనమే అనుకుంటాం కానీ గంగ నీళ్ళు ఎప్పుడైనా పవిత్రమే. ఎందుకంటే మనం ఇంట్లో వాడుకునే నీళ్లు చూడండి, ఒక దాంట్లో పట్టి పెట్టండి ఎట్లా పాడైపోతాయో. మనం అదే గంగ వాటర్ అక్కడ పెట్టడం ఎన్ని 10 సంవత్సరాలైనా నీళ్ళు అట్లాగే ఉన్నాయి మాతాజీ. అంటే ఎగ్జాక్ట్లీ. గంగ ఎప్పుడు పవిత్రమే, మనలో ఉన్న కల్మషమే అట్లా కనిపిస్తది, ఇక్కడ కనిపిస్తుంది అలా అని కాదు, భౌతికంగా. అంటే ఇక్కడ చెప్పడం ఏంటంటే ఎన్ని కల్మషాల్లో ఉన్నప్పటికీ కూడా అనేది ఇక్కడ మెయిన్గా ప్రపాదులు వారు చెప్పాలనుకుంటుంది అనమాట. కలకత్తాలో ఉండే ధూళి దుమ్ము అన్నీ కూడా ఎన్ని రకాలు కలిసిపోతా ఉన్నప్పటికీ కూడా దాని యొక్క పవిత్రత అనేది ఎక్కడికి పోదు. దాన్ని వాడడం వల్ల మనకి ఎక్స్ట్రాగా ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి అని అనుకోవాల్సిన పని లేదు అని. అంటే మనం
ఈ ధూళి మనకు మలినాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనలో ఎప్పుడైతే భగవంతుడి యొక్క సేవ చేయాలి అనుకుంటే మనకి ఎలా అయితే గంగ ఎలా పవిత్రంగా ఉండి మనల్ని ఇది చేస్తుందో అదే విధంగా మనలో ఎన్ని ఆకల్మషాలు ఉన్నప్పటికీ కూడా అవన్నిటిని కూడా నెమ్మదిగా మనకి తీసివేసి మనల్ని భక్తి మార్గంలో ముందుకు తీసుకెళ్తుంది అని మెయిన్గా ఆ పాయింట్ అన్నమాట. సో ఇక్కడ ప్రపాదుల వారు ఇక్కడంతా కూడాను ఆ గంగ యొక్క పవిత్రత అనేది ఎన్నిట్లో మలినాల్లో ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా కర్మాగారాల్లో వచ్చే నుంచి అట్లా ప్రవహిస్తున్నప్పటికీ కూడా దాని యొక్క ఆధ్యాత్మికత అనేది తగ్గనే తగ్గదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఎందుకు అంటే అది భగవంతుడి యొక్క పాదం నుంచి వచ్చింది కాబట్టి దానికి అంత ఇంపార్టెన్స్ మహిమాన్వితము అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇంకా ఏంటి అంటే సేమ్ అదే విధంగా మనకి ఎంత చరిత్ర మనకి ఎంత బ్యాడ్గా ఎలా ఉన్నప్పటికీ కూడాను మనము ఆ అనర్థాలన్నిటి నుంచి కూడాను మనం చిన్న చిన్నగా బయటపడగలుగుతాము. సో దీనికి ఏంటి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహమే అన్నమాట. కాకపోతే మనం ఏంటి అంటే ఇక్కడ చాలా మంది ఇక్కడ ప్రపాదుల వారు ఏం చెప్తూ ఉన్నారంటే ఎవరైనా సరే ఎవరికైనా సరే అర్ధ కామ ఏవైనా ధర్మ అర్ధ కామ ఏవైనా సరే వాళ్ళు ఆ కావాలి దాంట్లో ముందుకు వెళ్ళాలి అని అనుకున్నారనుకోండి, వాటిల్లో వెళ్ళాలి అనుకున్నా కూడా భగవంతుడి యొక్క మనకి సేవను తీసుకోవాల్సిందే అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క సేవను యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్తామో చివరికి మనమేమో 31 ఆర్ 32 శ్లోక అనుకుంటా. సో దాంట్లో మెయిన్గా ప్రపాదుల వారు మనకి ఈ శ్లోకాలో ఎందుకు గంగది చెప్తున్నారు అంటే గంగ కూడా ఎన్నో మలినాలతో పట్టుకొని వస్తున్నప్పటికీ కూడా కలకత్తా దాని పవిత్రత అనేది ఎక్కడికి పోదు. దానికి ఎగ్జాంపుల్గా ఒక బ్రాహ్మణుడు ఎగ్జాంపుల్ చెప్పారు ప్రపాదుల వారు. సేమ్ అదే విధంగా మనం కూడా భగవంతుడి యొక్క పాద సేవ అనేది మొదలు పెట్టాము అంటే మనలో చిన్నంగా అన్నిటి సో ఏదైనా మనకి అర్థ కామ మోక్ష ఏది కావాలి అన్నా భగవంతుడి యొక్క సేవతోనే మొదలవుతుంది, మిగతాది మనకి కాదు అని చెప్తూ క్షిప్రం భవతి ధర్మాత్మ అనేసి శ్లోకం చెప్తున్నారన్నమాట. భగవంతుడి యొక్క ఆశ్రయం లేనిదే మనం పవిత్రత అనేది కానే కాదు అనేది మనకి పృథు మహారాజు నొక్కి చెప్పారనమాట ఇక్కడ. సో దానికి మళ్ళీ ప్రపాద వ్రజ అని చెప్పుకున్నాం కదా. ఎప్పుడైతే నా శరణకు వచ్చుతారో నేను మీ దగ్గర ఉన్న పాపాలన్నిటినీ నేను తీసేస్తాను అని భగవంతుడు ఎలా అయితే మనకి చెప్పాడో అదే విధంగా ఆయన చూసుకుంటాడు. సో అది మరి ఆయన భగవంతుడు అనేవారు అక్కడ ఉంటాడు కదా, మరి ఆయన ఎలా తీసేస్తాడు అంటే మనకి ఆయన బహిరంగంగా ఇక్కడ ఏంటంటే గురువు అన్నమాట, ప్రతినిధి రూపంలో గురువు వస్తారు. ఎప్పుడైతే దీక్ష తీసుకుంటామో ఆయన మనలో ఉన్న పాపాలన్నిటినీ కూడాను తీసేస్తారనమాట. అందుకే ఇక్కడ ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారు, మనము గురువు గారు ఇచ్చిన దీక్ష తీసుకున్న తర్వాత ఆయన ఏవైతే ఆదేశాలు ఇచ్చారో వాటిని మనము తూచా తప్పకుండా మనం ఫాలో అవ్వాలి, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం జయపతాక స్వామి గురు మహారాజు, అందుకనే ప్రపాదుల వారి కింద కూడా రాస్తున్నారు చైతన్య మహాప్రభు ఏం చెప్పేవారు, ఎక్కువ మంది గురువు శిష్యుల్ని పెట్టుకోకండి, ఎందుకంటే వాళ్ళ పాపాలని మీరు తీసుకుంటారు. మాతాజీ బ్రేక్ అవుతుంది వాయిస్ మాతాజీ, ఇప్పుడేం కూడా రావట్లేదు. ఏంటంటే ఇప్పుడు భగవంతుడు సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహత్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అని చెప్పారు. సో అంటే ఏంటి, భగవంతుడు నేను తీసేస్తాను మీ పాపాలన్నిటినీ నాకు శరణు చొచ్చుకోండి అని చెప్పారు. మరి భగవంతుడు ఎక్కడో అక్కడ ఉంటాడు కదా, మరి ఎలా తీసేస్తాడు అంటే మనకి మన ప్రపాదుల వారు ఆన్సర్ చెప్తున్నారు అనమాట. దానికి ఎలాగా అంటే ఆయన గురువు రూపంలో, ఆయన గురువు ప్రతినిధిలాగా, భగవంతుడి ప్రతినిధిలాగా గురువు వస్తారు. గురువు కర్మలు అన్నీ తీసేస్తారు, ఆయన తీసేసి మనకు కొత్త జన్మ ఇచ్చారు. సో ఇక్కడి నుంచి మనం చేయాల్సింది ఏంటి, గురువు చెప్పింది తూచా తప్పకుండా మనం ఫాలో అవ్వాలి, లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ మనం ఏదైనా తప్పు చేస్తే దానికి మళ్ళీ ఇందాక మనం చెప్పుకున్నాం కదా ముగ్గురు లాగా ఎవరికి సమంగా వెళ్తుందో అదే విధంగా గురువుకి వెళ్ళిపోతుంది అనమాట అదంతా. సో దానివల్లే మనకి ప్రభుపాద
జయప్రకాశ్ మహారాజులు ఇబ్బంది పడుతున్నారు అంటే మనం వాళ్ళు చెప్పింది తూచా తప్పకుండా ఫాలో అవ్వడం అన్నమాట. సో మనం పవిత్రం చేసుకోవాలంటే ఇది ఒక్కటే దారి అని మనకి చెప్తున్నారు. సో ఇంకా ప్రపాదుల వారు ఏం చెప్తున్నారంటే చైతన్య మహాప్రభు ఏం చెప్పారు అంటే ఎక్కువ మంది శిష్యుల్ని తయారు చేసుకో వాళ్ళని ఎక్కువ మందిని తీసుకోకండి అని ప్రపాదుల వారు చెప్పారనమాట. కానీ ఇంకా కొంతమంది గురువులు ఏంటంటే జయప్రకాశం గురు మహారాజ్ ఇలాంటి వాళ్ళు ఏంటంటే పర్వాలేదు ఈ విధంగా అన్న వాళ్ళకి కొంచెం ఇంకా కొంచెం భక్తిలోకి ముందుకు వెళ్ళగలుగుతారు అని తీసుకుంటూ భగవంతుడి యొక్క చరణారవింద సేవతో మనం స్టార్ట్ చేయాలన్నమాట. అప్పుడు మనకి భక్తి అనేది పెరుగుతూ వస్తుంది అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు రెండవది పర్పస్. వినుర్ధతాశేష మనోమల పుమాన్ అసంగ క్లేశవహం ప్రపద్యతే. చదవండి మాతాజీ ఎవరన్నా. మాతాజీ ఫస్ట్ ప్లేస్ లోనే కూర్చోండి మాతాజీ, ఇక్కడ బాగా వీక్ గా ఉంది. అమ్మా సారీ మాతాజీ, సారీ. నో ప్రాబ్లం. చలో అక్కడ చిన్న ఉన్నప్పుడు డిస్టర్బ్ చేశారు, ఇక్కడ ఎక్కువ అయితే ఇంక ఇబ్బంది అయిపోతుంది మాతాజీ. నో ప్రాబ్లం అమ్మా, నో ప్రాబ్లం. చదవనా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ, చదవాలా మాతాజీ? మాతాజీ నేను చదువుతున్నాను. మాతాజీ వినుర్దుషేష మనోమలపుమాన్ అసంగ విజ్ఞాన విశేష వీర్యవాన్ యదంగ్రి మూలే కృతచేతన పునర్ న సంస్కృతిం క్లేశవహం ప్రపద్యతే. భక్తుడు భగవత్ చరణార విందములను ఆశ్రయించినప్పుడు అపార్థము లేదా మానసిక కల్పనము పూర్తిగా ప్రక్షాళితమై అతని యందు వైరాగ్యము ప్రకటమగును. భక్తి యోగా బలం చేతనే అది సాధ్యపడగలదు. భగవత్ పాద పద్మమూలమును ఆశ్రయించిన భక్తుడు ఇక ఈ తాపత్రయ పూర్ణమగు భౌతిక అస్తిత్వమునకు తిరిగి రాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇప్పుడు ఇక్కడ మనకి వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా మనము చేసుకుంటూ భగవంతుడి యొక్క సేవ చేసుకుంటూ ఉంటే ఆ తర్వాత ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మనం ఆ భగవంతుడి యొక్క చరణార విందాలని ఆశ్రయిస్తామంటే కృష్ణ భక్తి భావన మనలో కొంచెం మొదలవుతూ ఉందనుకోండి, అప్పుడు మనలో ఏంటంటే అపార్థాలు, మనకి ఏవో సందేహాలు ఉంటాయి కదా, ఏవేవో ఉంటాయి, ఇవన్నీ కూడా పోతాయి. మానసిక కల్పనలు అవన్నీ కూడా పోయి మొత్తం అంతా ప్రక్షాళితమైపోయి మనలో ఏమవుతుంది, వైరాగ్యం అనేది, మనకి జ్ఞానము వైరాగ్యము అనేది మనకి మొదలవుతాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఈ మొదలయ్యిందో ఇది ఎప్పుడు సాధ్యపడుతుంది, భక్తి యోగం వలనే ఇది సాధ్యపడగలుగుతుంది. విడిగా మనంతట మనం వైరాగ్యం తెచ్చుకుందాము, మనంతట మనం జ్ఞానం తెచ్చుకుందాము అంటే ఇది సాధ్యపడదు అనేది మనకి చెప్తూ ఉన్నారనమాట. ఏ విధంగా ప్రక్షాళన అవుతాయి అంటే మనకి అపార్థాలు తొలగిపోతాయి, మానసిక కల్పనలు అనేవి ఉండవు మనలో. సో ఇవన్నీ తొలగిపోయి మనం పూర్తిగా సేవలోకి, మన భగవంతుడి యొక్క భక్తిలోకి సేవలోకి మనం వెళ్తామన్నమాట. సో వెళ్ళిన తర్వాత ఏంటి, మనకి చిన్న చిన్న కోరికలు ఇలాంటివి ఉంటాయి, అవన్నీ కూడా తొలగిపోతాయి అనమాట. మనలో వైరాగ్యం అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఇది ఎలాగా అంటే భక్తి యోగం ద్వారా అని చెప్తున్నారనమాట. సో అందుకని ఎప్పుడైతే మనం ఈ భగవంతుడి యొక్క సేవ చేసుకుంటూ ఇలా మనం పూర్తిగా భక్తిలోకి వెళ్ళిపోతామో అప్పుడు మనకి ఏమవుతుంది అంటే మనకి ఈ తాపత్రయ పూర్ణంగా ఈ భౌతిక ప్రపంచం అనేది మళ్ళీ దీనిలోకి, ఈ భౌతిక అస్తిత్వం అంటే ఈ దేహం అనేది మనకి ఈ ప్రపంచానికి రాము, ఈ దేహము మనకి రాదు అని చెప్తున్నారు అనమాట. సో మనం వర్ణాశ్రమ విధానం ప్రకారం భగవంతుడి యొక్క సేవ చేసుకుంటూ భక్తిలో మనం ముందుకు వెళ్ళిపోతే ఎటువంటి లాభం వస్తుంది అనేది మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో మన మెయిన్ గోల్ ఏంటి, మనకు అందరికీ భక్తి చేయాలి, మన గోల్ ఏంటి, గోలోకం చేయాలి. గోలోకం చేరాలి. ఓకే, ఎంతమంది గోలోకం చేరాలి అనుకుంటున్నారు? గోలు అందరూ మాతాజీ. అందరూ అసలు మనం అడగాల్సింది ఏంటి భగవంతుడు, అనుకోవడం అనుకుంటున్నాం కానీ చేరతామో చేరమో ఆ భగవంతుడి దయ మాతాజీ. ఇప్పుడు అదే కదా, మనం అక్కడికి చేరాలి అంటే మనం ఏం చెయ్యాలి, భగవంతుని పాదాలు పట్టుకోవాలి మాతాజీ, భగవంతుని సేవ దాసాను చేసుకోవాలి. దాసులు అవ్వాలి మాతాజీ.
శరణాగతి చేయాలి మాతాజీ. మనం ఏం అడగాలి భగవంతుడిని అప్పుడు? గురువు ఆదేశించండి. గురువు. ఇంకా లేదు మాతాజీ, ఏంటంటే మనకి సేవ మనకి మాత్రం. మాతాజీ మనకి ఇంద్రియ నిగ్రహము ఇవన్నీ ఉండేలాగా మాకు అనుగ్రహించమని భక్తి చేసుకుని ఇవన్నీ ఎట్లా ఇవన్నిటి వస్తాయని చెప్పారు మనకి. ఇప్పుడే శ్లోకాలు చెప్పారు. ఇవన్నీ ఎట్లా వస్తాయి? సేవ ద్వారా మాతాజీ, సేవ ద్వారా. సేవ భక్తి ద్వారా. సో మనం ఇప్పుడు ఏం అడగాలి భగవంతుడిని? సేవ నీ అడగాలి. సేవా భాగ్యం ఇయ్యమని. మెయిన్ అది. ఇందాక దివ్యకులేశ్వర మాత్రం చెప్పారు, మధ్యలో మీరు అన్ని చెప్తున్నారని మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను. యాక్చువల్ గా మనం అడగాల్సింది భగవంతుడిని, ఎప్పుడు నీ సేవలో ఉంచు. ఆ సేవ ద్వారానే ఆటోమేటిక్ గా మనలో కాలుష్యాలు పోతాయి, మానసిక కల్పనలు పోతాయి, భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతాము అని చెప్తున్నప్పుడు మనం అది అడగడం ఎందుకు? మనల్ని ఎప్పుడు సేవలో ఉంచండి అనే కదా అడగాలి మనం. ఓకే, మన గోల్ ఓకే, భగవంతుడి దగ్గరికి వెళ్ళడం కరెక్టే, కానీ అక్కడికి వెళ్ళినా మనం చేయాలనుకుంటుంది ఏంటి? మెయిన్ పని సేవనే మాతాజీ. అందుకే సేవనే. సదా సో నీ ఆ దర్శన సేవా సేవిస్తున్నప్పుడు భాగ్యం ఎక్కడైతే ఇవ్వు అని ఏమైంది? పెట్టుకోవాలి. యా, ఇది ఒక్కటే పెట్టుకోవాలి, గుర్తు ఇంకేం పెట్టుకోదు. హరే అది కృష్ణ. అందుకే నేను అన్ని ఎంతమంది ఓటేస్తారు అని అడిగాను నేను. అందరూ అన్నారు మీరు. మాతాజీ లాస్ట్ చాప్టర్ లో ఇదే కదా, పృథు మహారాజ్ని అన్ని అయిపోయి తన దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ వరం కోరుకోమంటాడు, మైండ్ అవును, డైవర్ట్ చేయడానికి. ఆయన ఎంత ఎగ్జాక్ట్లీ, డైవర్ట్ కాకుండా నాకు నీ సేవనే కావాలి అని చెప్తాడు, భక్తి మాత్రమే ఎగ్జాక్ట్లీ. యా, చేస్తాడు. అది ఇన్ని శ్లోకాలు ఇన్నిసార్లు చెప్తున్నా మర్చిపోకండి మాతాజీ. మనకి మెయిన్ మనం భగవంతుడిని కోరుకోవాల్సింది ఏంటి అంటే, అందుకే నేను ఈ శ్లోకాలు మనకి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఓకే మనకి అది కావాలి ఇది కావాలి, నాలో ఉన్న కోపాలు పోవాలి ఇవన్నీ అడిగే బదులు మనం భగవంతుడి సేవ అడిగాము అంటే దాంతోనే ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి అనేది మనకి తెలుస్తూ ఉందన్నమాట. ఓకే, సో అందుకే దాని తర్వాత కూడా ఏంటి, ఎప్పుడైతే మనం భగవంతుడిని ఆశ్రయించి భగవంతుడి సేవలో ఉంటాము, మనం మళ్ళీ ఈ భౌతిక ప్రపంచానికే రాము. అంటే మీనింగ్ ఏంటి? మనం భగవంతుడి దగ్గరికి వెళ్తామనే కదా, దాన్ని మళ్ళీ స్పెషల్గా అడగక్కర్లేదు కదా మనం. అది. సో ఇప్పుడు దీనికి కూడా ప్రపాదుల వారు సేమ్ అలాగే మనలో ఈ పాపాలు ఇవన్నీ కూడా ఎలా పోతాయి అనే దానికి మనకి శిక్షాష్టకములో ఫస్ట్ది ఎరా కృష్ణ చైతన్య పాడతావా? చేతో దర్పణం. చేతో దర్పణమాచరం భవమః దావాగ్ని నిర్వాపనం శ్రేయకైరవ చంద్రికా వితరణం విద్యావధూజీవనం ఆనందాంబుదివర్ణనం వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సర్వాత్మా స్నపనం పరం విరయతే శ్రీకృష్ణ సంకీర్తనం. ఎవరి దగ్గరైనా మీనింగ్ ఉంటే చదవండి. దాంట్లో ఏముంటుంది, మనం ఎప్పుడైతే ఇలా చేస్తూ ఉన్నామో చేతో దర్పణ మార్జనం, మనలో ఉన్న ఈ ధూళి దుమ్ము అన్నీ కూడా ఎలా అయితే ఒక అద్దానికి పట్టిన మరకలన్నీ ఎలా పోతూ ఉంటాయో అలా మనలో ఉన్నవన్నీ కూడా, మనలో ఉన్న కాలుష్యాలన్నీ కూడా నెమ్మదిగా పోతూ ఉంటాయి అన్నమాట. ఇది ఏంటి అంటే మనకి భౌతిక సాంగత్యం, అంటే మనం మామూలు వాళ్ళందరితోటి మనం అందరితో కలిసి ఉంటాం కాబట్టి మనలో ఏంటంటే ఈ కాలుష్యాలు అనేవి ఒక గొప్పలాగా తయారైపోయినాయి అనమాట. ఆ తయారైనవన్నీ కూడా వాటి ప్రభావం తగ్గి నెమ్మదిగా తగ్గాలి అంటే మనం చేయాల్సిందేంటి? ఓన్లీ భగవంతుడి యొక్క సేవ. అది భక్తి యోగంతో మాత్రమే కుదురుతుంది అనేది మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఓకే, ఏంటి అంటే మనకి ఎప్పుడైతే మనం భక్తి అనేది మొదలు పెడతామో ఆటోమేటిక్గా మనలో జ్ఞానం వైరాగ్యం అనేది వస్తుంది. ఇది ఎక్కడ విన్నాం మనం ఈ శ్లోకాన్ని? ముకుందమాల భాగవతంలోనే. స్తోత్రమా? ముకుందమాల. ఆ ముకుందమాలలో కూడా వస్తుందేమో, బట్ కానీ భాగవతంలోనే విన్నాం. ఎందుకంటే 1.2.7. గౌరంగ దర్శన్ ప్రభుజీ ముకుందమాల చదివినప్పుడు మొత్తం శ్లోకాలన్నీ ఇలా ఉంటాయి మాతాజీ. అవునవును చెప్పారు, బట్ దాంట్లో కొంచెం వస్తుంది, బట్ ఎగ్జాక్ట్గా మనకి వాసుదేవ పరాయోగ భక్తి యోగ వాసుదేవ 1.2.7 మాతాజీ. వాసుదేవ భగవతి భక్తి యోగ భక్తి యోగ పరాజ్, యా, జనయత్యాసు వైరాగ్యం వైరాగ్యం జ్ఞానం చ జ్ఞానం. యథాహైతుకం. yes జ్ఞానం మాతాజీ, చ లాస్ట్ యథాహైతుకం. యా,
సో దాని మీనింగ్ ఎవరి దగ్గర ఉంటే తీసి చదవండి. దీంట్లో ఏమొస్తుంది అంటే మనం ఎప్పుడైతే భక్తి చేస్తామో దాని వెనకాలే పిల్లలు అంటే ఇప్పుడు మనం ఒక టీవీ కొన్నాం అనుకోండి, టీవీకి ఆటోమేటిక్గా ఏమిస్తారు దాని వెనకాల దాంతో పాటు వాడు కూడా మాన్యువల్ మాన్యువల్ ఇంకా రిమోట్ రిమోట్. ఈ రెండు ఆటోమేటిక్గా మనకు వస్తాయి. వాటిని స్పెషల్గా అడిగి తీసుకోవాలా, అయ్యయ్యో మాకు రిమోట్ ఇవ్వండి, మాకు యాన్యువల్ ఇవ్వండి అని లేదు మాతాజీ, అవసరం దాంతోటే లేదు కదా. వస్తుంది. సేమ్ అలాగే మనకి ఏంటంటే ఎప్పుడైతే భక్తి చేస్తామో దాని వెనకాల అంటే భక్తి అనేది తల్లి అయితే పిల్లలు లాంటి వాళ్ళు జ్ఞానం వైరాగ్యం అంటే అవి కూడా వచ్చేస్తాయి. మనం దాన్ని ఏం విడిగా పిలవక్కర్లేదు. అది మనము మన ఎగ్జాంపుల్స్ తోటి మనకే తెలిసిపోతుంది. మనకి ఇంతకు ముందు అవడం ఇష్టము, మంచి మంచిగా తయారవడం ఇష్టము, ఇవన్నీ ఇప్పుడు తగ్గాయా లేదా? నేను పూర్తిగా పోయాయని నేను చెప్పను, బట్ అట్లీస్ట్ తగ్గాయా లేదా? ఇప్పుడు ఎవరైనా గోల్డ్ గురించి మాట్లాడుకుంటున్నారు, ఏమనిపిస్తుంది మనకి? అవసరం లేదనుకుంటాం. ఎందుకబ్బా చిరాగ్గా అనిపిస్తుంది వీటి మాతాజీ. గురించే మాట్లాడతారు బా, ఇంకోటి ఏం లేదా వీళ్ళకి టాపిక్ అనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఎవరైనా డబ్బుల గురించి మాట్లాడినా, పార్టీల గురించి మాట్లాడుతున్నా, తయారవడం గురించి మాట్లాడుతున్నా మనకి ఏంటంటే ఒక రకమైన చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. మనకి ఇంట్రెస్ట్ అనేది దాని మీద పోయిందనమాట. అంటే మనకి వైరాగ్యం అనేది మొదలవుతుంది అనమాట. అది ఇక్కడ మనకి చెప్పడం అనమాట. ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి అదే చెప్తున్నారు. మనకి ఆటోమేటిక్గా ఈ జ్ఞానం వైరాగ్యం అనేవి ఎప్పుడైతే మనం భక్తి యోగం అనేది మొదలు పెడతామో ఆటోమేటిక్గా వస్తుంది. దాని ద్వారా ఏమవుతుంది అంటే మనకి ఏదైతే జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్చున. ఎప్పుడైతే ఈ భగవంతుడి గురించి తెలుసుకుంటామో జ్ఞానం అనేది కూడా వస్తుందో మనం దాని ద్వారా మనం పనులు చేయడం మొదలు పెడితే మనకి నెక్స్ట్ జన్మ అనేది ఉండదు అని భగవంతుడు చెప్పింది అనమాట. ఇంకోటి ఈ విజ్ఞానము, ఎప్పుడైతే విజ్ఞానము అంటే ఏంటి ఎవరైనా చెప్తారా? అన్ని హరే కృష్ణ. భగవంతుడి గురించి తెలుసుకోవడం, ఆధ్యాత్మికత గురించి తెలుసుకోవడం విజ్ఞానం కిందకి వస్తుందా మాతాజీ? ఎస్ మాతాజీ, మెయిన్గా ఏంటంటే మనం ఇప్పుడు దేహం కాదు, ఇది మన గురించి మనం తెలుసుకుంటున్నది, అది జ్ఞానం కింద వస్తుంది. విజ్ఞానం అంటే ఏంటంటే భగవంతుడి గురించి కూడా తెలుసుకొని మళ్ళీ వాళ్ళ రెండింటికి డిఫరెన్స్, ఆధ్యాత్మికతకి భౌతికానికి డిఫరెన్స్ తెలుసుకొని మనం భక్తి చేయడం మొదలు పెడతాం కదా, అది విజ్ఞానం. అంటే మనం తెలుసుకోవటమే కాకుండా దాన్ని ప్రాక్టికల్గా కూడా మొదలు పెడతాం చూడండి, దాన్ని కూడా మనం విజ్ఞానం అంటాము. కానీ ఇక్కడ ఈ కాంటెస్ట్లో ప్రభుపాదుల వారు మనకేం చెప్తున్నారు అంటే భగవంతుడికి సంబంధించిన జ్ఞానం అంతా కూడాను మనము అది విజ్ఞానం అంటే ఓన్లీ విజ్ఞానం తెలుసుకుంటే సరిపోదు. మన ఆ విజ్ఞానం అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనకి దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు మనకి వస్తుంది అనమాట. అది ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్పడం. ఇంకోటి ఏం చెప్తున్నారు అంటే ఈ భగవంతుడి దగ్గర నుంచి తెలుసుకున్నది మనకి రాజవిద్య రాజగోహ్యం పవిత్రమేద ఉత్తమం ప్రత్యక్ష అవగమం ధర్మం సుసుఖం కర్తమవ్యం అని వస్తుంది కదా. అంటే ఇది ఏంటంటే అది అన్నిటికన్నా కూడా చాలా గుహ్యమైనది, ప్రత్యక్షమైనది. అనుభవం ద్వారా అందరూ కూడా ఇది ప్రాక్టీస్ చేసి ఉన్నారనమాట. ప్రత్యక్ష అవగమం ధర్మం అంటే దాన్ని అవగతం చేసుకున్నారు, ప్రత్యక్షంగా అవలంబించి చూశారు అనమాట. సో అందుకని దీనికి మనం సందేహపడాల్సిన పని లేదు, మనం హ్యాపీగా ఫాలో అవ్వచ్చు అనేది ప్రభుపాదుల వారు ఇంకోసారి ఎగ్జాంపుల్ తోటి దానికి చెప్పి నిరూపిస్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ పారాగ్రాఫ్ అంతట్లో కూడా ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే మిగతా కర్మయోగము, ధ్యాన యోగము, జ్ఞానయోగము మనకి తెలియదు, కానీ ఎప్పుడైతే మనం భక్తి యోగం అనేది మొదలు పెడతామో మనలో ఆటోమేటిక్గా మనకి చేంజ్ అనేది తెలుస్తుంది. ఎట్లయితే ఒక ఆకలితో ఉన్నవాడు అన్నం తిన్నంటనే కడుపు నిండినంటనే ఆ అనుభవం తెలుస్తుందా లేదా? ఎంత తిన్నా తనైనా కూడా కడుపు నిండినట్టు తెలుస్తుందా లేదా? నాకు అసలు ఏం తిన్నా కూడా ఫీలింగే లేదని ఎవరైనా అనగలరా? తింటా అని ఉండగలరా? లేదు మాతాజీ, ఆకలి తెలుస్తుంది. తెలుస్తుంది కదా మనకి, ఇమ్మీడియట్గా ఎట్లా తెలుస్తుందో భక్తి కూడా మొదలు పెట్టిన తర్వాత మనకి అది తెలుస్తూ ఉంటుంది. ఎలా అయితే మన జ్ఞానం అనేది రావడము, వైరాగ్యం అనేది రావడము, ఇవన్నీ కూడా మనలో తెలుస్తూ ఉంటాయి అని చెప్పేసి ఎప్పుడైతే అప్పుడు ఏంటంటే మనకి ఈ ఆధిపత్యం చలాయించాలనుకోవడం, కోరికల వైపు ఇవన్నీ కూడాను నశించిపోతాయి అనేసి మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. ఓకే, సో ఈ పారాగ్రాఫ్ అంతా దాని గురించి చెప్పారు. సో టోటల్గా ఓవరాల్గా ఏంటి దాన్ని ప్రూఫ్ చేస్తూ ఉన్నారు ప్రభుపాదుల వారి ఎగ్జాంపుల్స్ తోటి అనమాట. ఫస్ట్ ఏం చెప్పారు, మనకి జ్ఞానము
వైరాగ్యం గురించి చెప్పారు. ఈ జ్ఞానము వైరాగ్యము ద్వారా మనం ఎందుకు అంటే అది అవలంబించాల్సిన పద్ధతి ఆల్రెడీ ఎవరో ఒకళ్ళు అవలంబించే ఉన్నారు. సో దాని ద్వారా మనం గనక భక్తి స్టార్ట్ చేస్తే జ్ఞానం వైరాగ్యం వస్తుంది. వాటి వల్ల ఏంటంటే మనం మళ్ళీ ఈ ఇక్కడ భౌతిక జన్మ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది మనకి ఈ పర్పస్ వర్ణాశ్రమ ధర్మం చేస్తే వచ్చే పర్పస్ ఏంటి అని చెప్పారనమాట. ఓకే, ఇప్పుడు అది వర్ణాశ్రమ ధర్మం పర్పస్ తెలిసింది, వర్ణాశ్రమానికి భగవత్ సేవ అనేది చెయ్యాలి అని అనుకున్నాం. సో ఆ భగవత్ సేవ అనేది ఎలా చెయ్యాలి, యూనిటీగా చేస్తే బాగుంటుందా, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది మనకి 33వ శ్లోకాల్లో చెప్తారు. దీన్ని చూద్దాం. తమేవ యూయం భజతాత్మవృత్తిభిర్మనోవచక్కాయ గుణై స్వకర్మభిః అమాయినః కామదుఃఖాంఘ్రి పంకజం యథాధికారావసితార్థసిద్ధయః. చదవండి మాతాజీ. చదవనా మాతాజీ? నేను చదవండి. చదవ తమేవ యూయం భజతాత్మవృత్తిభిః మనోవచక్కాయ గుణై స్వకర్మభిః అమాయనః కామదుఃఖాంఘ్రి పంకజం యథాధికారావసితార్థసిద్ధయః. హరే కృష్ణ. పైకనండి. సారీ మాతాజీ. భగవద్గీత యందలి అష్టాదశాధ్యాయమున తెలుపబడినట్లు స్వకర్మణ తమ మాతాజీ పైన చదవాలి. ప్రజలకు ఇట్లు ఉపదేశించిన అది మీరు చదవాల్సి. చూపిస్తారు మాతాజీ. పృథువు ప్రజలకిట్లు ఉపదేశించెను, మీ మనస్సును వాక్కును దేహమును కర్మల ఫలమును నియుక్తము చేయుచు నిష్కపటముగా భగవత్ సేవను చేయుడు. మీ సామర్థ్యము మరియు స్వకర్మను అనుసరించి భగవత్ చరణారవింద సేవలో పూర్తి నమ్మకముతోనూ ధారాళముగాను నియుక్తులగుడు. అంతటా జీవిత చరమ లక్ష్యమును సాధించుటలో మీరు తప్పక సాఫల్యము చెందగలరు. హరే కృష్ణ. అక్కడ ఉన్న వాళ్ళ ప్రజలందరూ కూడా ఇప్పుడు అడుగుతున్నారు అనమాట. ఓకే, బాగానే ఉంది, నువ్వు భక్తి చేసుకోమంటున్నావు, భగవంతుడి సేవ చేసుకోమంటున్నావు, అసలు అది ఎలా చేసుకోవాలి మాకు అసలు ఎప్పటి వరకు కూడా అది, ఎందుకంటే ఇప్పుడు వీణ వాళ్ళని ఏమైంది, అందరికీ అది అసలు పోయిందనమాట. సో ఇప్పుడు అది ఎట్లా చేసుకోవాలి, మేమేం ప్యూర్ భక్తులం కాదే, మేము ఎట్లా చేసుకోవాలి అనేది అడుగుతున్నారు అనమాట. సో దానికి సమాధానంగా పృథు మహారాజ్ చెప్తున్నారనమాట. ఏం చేయాలి, మనస వాచ కర్మణ మొత్తం కూడా ఏంటి అంటే మనము భగవంతుడి యొక్క సేవ చేసుకోవాలి. అది కూడా ఎలాగా, నిష్కపటంగా. నువ్వు యాక్షన్ చేస్తూ అలాగా మోసం చేయడము, నేను చేస్తున్నట్టు చూడండి, కొంతమంది ఏం చేస్తుంటారు, కరెక్ట్గా హయ్యర్ అథారిటీ వచ్చినప్పుడు చేస్తున్నట్టు యాక్షన్ చేస్తూ ఉంటారు. సో అట్లా కాదు, చక్కగా ఏంటంటే నిష్కపటంగా అనమాట. ఎటువంటి ఏమంటారు దాన్ని, ఎటువంటి మంచిగా చెయ్యాలి అనమాట. ఆ విధంగా భగవత్ సేవను చేయాలి అని చెప్తున్నారు. సో మనము అది నిష్కపటంగా, అది ఎంత చిన్న సేవ చేసినా, అక్కడ పెద్ద సేవ చిన్న సేవ అందులో ఏమైనా తారతమ్యం ఉంటుందా? ఇప్పుడు బ్రాహ్మణుడు చేసే పనికి ఉండదు మాతాజీ. ప్రభుపాద చాలాసార్లు చెప్పారు. అవును, శూద్రుడు చేసి ఎవరు చేసినా భగవంతుడి సేవలో ఏ పని. ఇప్పుడు ఒకసారి ఎప్పుడు నిత్యాయ సేవని మాతాజీ నాకు అంటే పూర్తి గుర్తు రావట్లేదు. సో ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళు రాకుండా ఇప్పుడు కొంతమందిని చెప్పుల దగ్గర పెడతారు, కొంతమందిని గెస్టులను రిసీవ్ చేసుకోవడానికి పెడతారు, కొంతమందిని క్రౌడ్ కంట్రోల్ దగ్గర పెడతారు. సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇచ్చారు. కానీ ఏంటంటే ఇక చెప్పుల దగ్గర ఉన్న అతనికి చాలా కోపం వస్తుంది. నన్నేమో ఇక్కడ ఉంచారు, అక్కడ గెస్ట్ని పిలిచే వాళ్ళకేమో కొంచెం వాళ్ళకి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు అని కోపం వస్తుంది. సో అసలు యాక్చువల్గా ఈ రెండిట్లో ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా సేవలో? లేదు మాతాజీ, రెండు సేమ్. ఏమీ ఉండదు. అసలు భగవంతుడి దగ్గర చేసే సేవకి, ఆ ప్రోగ్రాం జరగడానికి మనకి చేసే సేవ మొత్తం కూడా ఇది చిన్నది అది పెద్దది, బాత్రూములు కడగడం కానీ, గిన్నెలు కడగడం కానీ, ప్రసాదం వండడం కానీ మొత్తం ఈక్వల్లే. అక్కడ ఏది కూడాను చిన్నది పెద్దది అని లేదనమాట. సో అందుకని ఏంటంటే ఏదైనా కూడాను అది నిష్కపటంగా మనం చేయాలి అంతే తప్ప, నాకు చిన్నది ఇచ్చారు, నాకు పెద్దది ఇచ్చారు, ఇది అది అని తారతమ్యాలు, భేదాలు, అలాగ మనలో ఇంకోటి ఏదో యాక్షన్ చేయడాలు ఇవన్నీ కూడా ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా అదేమంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు చాలా 10 గంటలు కూర్చొని చేయగలుగుతారు, కొంతమంది అరగంటే సేవ చేయగలుగుతారు. సో అది కూడా ఏంటంటే మన సామర్థ్యం ప్రకారం, అంతేకాని లేదు నేను పొడి చేయాలి అనేసి మొత్తం తీసుకొని వెళ్ళి ఒకరోజే కూర్చొని ఫుల్ సేవ చేసి రెండో రోజుకి అడ్డం పడ్డాం అనుకోండి, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? చేయగలిగినంత చేయాలి మాతాజీ.
నిజంగా మన దగ్గర అంత స్తోమత ఉండదు. కానీ నేను ఇంత దానం ఇచ్చేస్తాను అనేసి ముందే రాసి చెప్పేసి మనం ఇయ్యలేక మనం కష్టపడ్డం అందుకని ఇక్కడ పృథు మహారాజు ఏం చెప్తున్నారు, మీ సామర్థ్యం మీ దగ్గర ఎంత శక్తి ఉందో దాన్ని బట్టి మళ్ళీ మీ స్వకర్మ అంటే మనం క్షత్రియుల బ్రాహ్మణుల వైశ్యుల లేకపోతే ఆశ్రమం ప్రకారం మనం గృహస్థాన ఏంటి దాని ప్రకారం నువ్వు భగవత్ సేవలో ఉండు అని చెప్తున్నారు అనమాట. సో అది కూడా ఎలా ఉండాలి, నమ్మకంతో. అంటే భగవంతుడికి నేను చేస్తే నాకు లాభం వస్తుంది రాదు అనవసరం, నేను భగవంతుడి యొక్క సేవ చేయాలనుకుంటున్నాను అని భగవంతుడి మీద పూర్తి నమ్మకంతో ఎలా అయితే పైన పృథు మహారాజ్ చెప్పారో అవి జరుగుతాయి. ఎప్పటికైనా ఒకవేళ ఇప్పటికిప్పుడు జరగకపోయినా కూడా గ్యారంటీగా జరుగుతాయి అనే నమ్మకంతో ధారాళంగా నియక్తులు అవ్వాలన్నమాట. సో మనం ఒకటి నిష్కపటంగా చెయ్యాలి, ఇంకోటి వచ్చేసి మన యొక్క శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నాయో దాన్ని చూసుకొని చెయ్యాలి అనమాట. అంతేకాకుండా భగవంతుడి మీద నమ్మకంతో ఉండాలి. ఇవాళ కాసేపు చేసి రేపు అసలు చేయకుండా ఉండి ఎల్లుండి ఎక్కువ చేసి అట్లా కాకుండా మనం రోజు మనం చక్కగా చేసుకునేలాగా ఉండాలన్నమాట. ఎప్పుడైతే మనం అప్పుడు అలా చేస్తామో మన చరమ లక్ష్యం సాధించడంలో సాఫల్యం చెందుతాము. అంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళడం గ్యారంటీగా జరుగుతుంది అని చెప్పారు. సో ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ మనకి క్లియర్ కట్గా ఉందన్నమాట. సో మనకి చిరాగ్గా ఉండి మన సేవ చేయడము ఇలాంటివి చెయ్యకూడదు. మన శక్తికి మించి తీసుకొని మనం తర్వాత నేను ఎందుకు ఇంత సేవ తీసుకున్నానా అని బాధపడకూడదు. మనం ఇచ్చిన సేవని చక్కగా మనం నిర్వర్తించాలి అన్నమాట. సో ఇవే మనకి ఇక్కడ ప్రపాదుల వారు కూడా దాన్ని ఫుల్గా మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దీనికి కూడా కొంచెం దీనికి పర్పోర్ట్ తక్కువే అనుకుంటా, దీనికి పెద్దదే ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ప్రస్తుతం మనకి ఫస్ట్ ఏంటి, మీకు స్వకర్మ అనేది చెప్పారు కదా. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ స్వకర్మ అంటే ఏంటి అంటే మన గుణకర్మ విభాగశః దాన్ని బట్టి మనం దేనిలోకి వస్తామో చూసి దానికి తగ్గట్టుగా బ్రాహ్మణులకి ఒక రకమైన పని ఏం పని కూడా మనకి చెప్పారనమాట. ఎందుకంటే బ్రాహ్మణులు వాళ్ళు శుచి తితిక్ష ఆత్మజ్ఞానం ఇవన్నీ కూడా వాళ్ళకుంటే బ్రాహ్మణ లక్షణాలు మనకు 18వ చాప్టర్లో ఉన్నాయి, మధ్యలో 17లో కొన్ని వచ్చినాయి, అట్లా వస్తాయి కదా. సో వాళ్ళ క్వాలిటీస్ని బట్టి బ్రాహ్మణ లక్షణాలని వాళ్ళకి బట్టి వాళ్ళని విభజిస్తారనమాట. సో వాళ్ళు చేయాల్సిన పని ఏంటి, ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క సేవలో ఉండాలన్నమాట. అప్పుడే వాళ్ళు ప్రవర్తిస్తారు. సేమ్ అలాగే ఇప్పుడు క్షత్రియులు వాళ్ళకి ఏంటంటే ధనం ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ప్రజలు రక్షణ చేయగలుగుతారు. సో వాటన్నిటినీ కూడా వాళ్ళు భగవంతుడి సేవలో ఉపయోగించుకుంటారనమాట. సో ఆ విధంగా ఉపయోగించుకొని వాళ్ళ యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటే వాళ్ళు భగవంతుడిని తృప్తిపరచగలుగుతారు. సో వాళ్ళ యొక్క పొందుతారనమాట. ఇంకా అలాగే కొంతమంది దగ్గర ఆహార ధాన్యాలు పండించడం అంటే వైశ్యాస్ అనమాట. సో మాతాజీ చేయబడింది మాతాజీ, ఓకే. మీద చేయబడింది. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యాస్ అనమాట. సో వైశ్యాస్ వాళ్ళు ఏంటంటే గోరక్షణ ఇవన్నీ వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కువగా చేయించడము ఇవన్నీ చేస్తారనమాట. సో అలా వాళ్ళ విద్యుత్ ధర్మంలో వాళ్ళ శక్తిని బట్టి వాళ్ళు భగవంతుడికి సంతృష్టి కలిగించేలాగా వాళ్ళు పని చేయాలి. శూద్రులు వాళ్ళు కూడా వాళ్ళకి తగ్గ పని వాళ్ళు చేయాలన్నమాట. సో ఈ విధంగా ఏంటి అంటే ఎవరికి తగ్గ వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళ పనులను బట్టి వాళ్ళు ఏంటంటే భగవంతుడి యొక్క సేవ చేయాలన్నమాట. ఓకే. ఎప్పుడైతే ఈ విధంగా భగవంతుడి యొక్క సేవ చేస్తూ ఉన్నామో భగవంతుడి తృప్తి కలిగించేలాగా మనం చేస్తూ ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా మన లక్ష్యం అనేది భగవంతుడి దగ్గరికి చేరగలుగుతాము అని చెప్పారు. సో దీంట్లో కూడా ఏంటి మళ్ళీ ఒకళ్ళు ఇప్పుడు బ్రాహ్మణులు చేసేది ఎక్కువ, మళ్ళీ కింద వీళ్ళు చేసేది తక్కువ అనేది ఉండదు. ఆ హెచ్చు తగ్గులు అనేది భగవంతుడి సేవలో ఉండదు. మెయిన్ లక్ష్యం ఏంటి, భగవంతుడిని తృప్తిపరచడం. అది చిన్నదా పెద్దదా అనేది అనవసరం అనేసి ఇక్కడ ప్రభుపాదులు అయితే బ్రాహ్మణులు చేసేది ఎక్కువ మేము చేసేది తక్కువ అని అనుకోవద్దు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అయితే ప్రభుపాదుల వారు మళ్ళీ మనకే ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు. మరి పెద్ద పెద్ద వాళ్ళు కదా భగవంతుడికి సేవ చేసేది, బ్రహ్మ దేవతలు వాళ్ళందరూ చేస్తూ ఉంటారు కదా, మనం ఎందుకు భగవంతుడికి సేవ చేయాలి అని అంటే నిజంగా మన సేవ అవసరమా భగవంతుడికి అంటే నిజంగా మన సేవ అవసరం లేదు భగవంతుడికి. కానీ కూడా మనకి ఇష్టమే మనం ఎప్పుడైతే భక్తితోటి శ్రద్ధతోటి మనం భగవంతుడికి సేవ చేస్తామో ఆ సేవ కూడా దేనికోసం భగవంతుడు వచ్చి తీసుకుంటాడు, ఎవరి కోసం,
మనను ఉద్ధరించడానికి మాతాజీ. మనల్ని ఉద్ధరించడానికి అంతే. లేకపోతే నిజంగా భగవంతుడికి అవసరం లేదు మన సేవ తీసుకోవాల్సింది. కానీ ఎప్పుడైతే నువ్వు శ్రద్ధతో చేస్తావో, అది బ్రహ్మ అయినా ఓకే ఆయనకి, ఒక చిన్న గుట్లో ఉన్న ఒక ఎవరంటారు మనకి ఆ మనకి ఎగ్జాంపుల్ చెప్తాం కదా కులశేఖర్ది, ఆయన అరటికాయలు అమ్ముకుంటూ ఉండేవాడు. సో ఆయన దగ్గరికి వెళ్ళి చైతన్య మహాప్రభువు తీసుకునేవారు అనమాట. సో అలాగే ఎన్నో ఎగ్జాంపుల్స్ మనకి ఎక్కడ చూసినా కొలవేసి శ్రీధర్ మాతాజీ. కులశేఖర్ శ్రీధర్, ఇంకా అట్లాగే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. జగన్నాథ్ పూరి జగన్నాథ్, ఆయన కూడా ఏంటి, ఎవరో ఒక అతను వచ్చేసి ఎక్కడో అక్కడ రోడ్డు మీద కూర్చొని ఉంటే అతనికి హెల్ప్ చేయడానికి వెళ్ళేవారు. ఇక్కడ ఎక్కడ అన్ని పెట్టినా మళ్ళీ ఆ మాతాజీ ఉంది కదా, తన పేరేంటిది, కిచిడి వండించేవారు, బాయి, ఏం పేరు, కర్మాబాయి మాతాజీ. అన్నీ వదిలేసుకొని పొద్దున్నే వచ్చి కర్మాబాయి కిచిడి కోసం ఎదురు చూసేవారు. ఎందుకంటారు? సో భగవంతుడు ఏంటంటే వాళ్ళు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, శుచిగా ఉన్నారు, ఇవన్నీ కాదు, శ్రద్ధతోటి భక్తితోటి ఎవరు పెడుతున్నారు అనేదే అది. ఆయన కూడా దానికి కూడా ఏంటి, భగవంతుడు చూసేది ఓన్లీ ఈ భక్తి అనేది. అందుకని మనం నిష్కపటంగా మనం భగవంతుడి యొక్క సేవ చేయాలి అనేసి మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. అందుకే ఇక్కడ బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా ఇవన్నీ కూడా ఏమీ చేయరు. సో దీనికి మనం చాలా ఎగ్జాంపుల్స్ విన్నున్నాం కాబట్టి నేను అందుకని మనం చెప్పట్లేదు. సో దాంట్లో మనకి 9.32లో కూడా వాళ్ళు స్త్రీల, వైశ్యుల, శూద్రుల ఎవరు అనేది కాదు, ప్రతి ఒక్కళ్ళ సేవ భగవంతుడు తీసుకుంటాడు. కానీ ఆయనకు కావాల్సిందేంటి, ఆయన చూసేదేంటి సేవలో? భక్తి, భక్తి, ప్రేమ, శ్రద్ధ, భావగ్రాహి జనార్దన. ఎస్ మాతాజీ. మనం నిష్కపటంగా మనం చక్కగా భక్తితోటి శ్రద్ధతోటి భగవంతుడి యొక్క సేవ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో అప్పుడే భగవంతుడు ఏంటంటే మనలో ఉన్నవన్నిటినీ తీసేసి మనల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళగలుగుతాడు. అందుకే భౌతిక అస్తిత్వం ఎన్నో అవసరములు ఉన్నప్పటికీ అవన్నీ తీరి ఉండేటి కారణమున భక్తుడు ఈ జన్మలోనే సుఖియగుట కాక దేహత్యాగానంతరం నిస్సందేహముగా భగవద్ధామము చేరును. సో మనలో ఎన్నో కోరికలు ఉంటాయి, ఏమున్నప్పటికీ కూడా మనం భక్తులుగా ఉన్నాము అంటే మన కోరికలు తీరుస్తాడు భగవంతుడు. మనల్ని మళ్ళీ మరణాంతరం భగవద్ధామం కూడా తీసుకెళ్తాడు. సో అది ఏ విధంగా చెయ్యాలి ఏంటి అనేది మనం ఈ 3 శ్లోకాల్లో చేశాము. సో ఈ 3 శ్లోకాలతో ఇవాళ ఆపేస్తాను, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ శ్లోకాలు రేపు మళ్ళీ అందరూ మిస్ అవుతారు కాబట్టి. సో ఈ రోజుకి ఇక్కడితో ఆపేస్తాను. 3:15